ఇవి మాట్లాడారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. Yes, సో చెప్పండి. ఈ మధ్య అంటే భార్య అంటే పిల్లవ్వంగానే మ్యారేజ్ అవ్వంగానే సో 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి ఇట్లా విడాకులు తీసుకుంటా ఉన్నారు. అంటే ఇవి దేనివల్ల జరుగుతాయి అంటే మీకేమన్నా తెలిస్తే చెప్పండి See, అని. this is the main reason you have to understand women's mind. ఇప్పుడు ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకొని కొత్తగా ఇంటికి వచ్చింది. ఫర్ హర్ ఇట్ టేక్స్ టైమ్. ఇట్స్ ఎ న్యూ ఎన్విరాన్మెంట్ ఆల్ టుగెదర్ అండ్ షీ విల్ కమ్ విత్ హర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. మా నాన్న ఇట్లా పెంచాడు, మా అమ్మ ఇట్లా పెంచింది అనేసి. అండ్ షీ కాంట్ లీవ్ హర్ బాండింగ్ దట్ సూన్. వాళ్ళ అమ్మతో బాండింగ్ కావచ్చు అండ్ దే కీప్ కనెక్టింగ్ విత్ దెమ్ ఆఫెన్. సో ద మెయిన్ రీజన్ ఏంటంటే అబ్బాయిలేమో అర్థం చేసుకోలేకపోతారు వీళ్ళు ఎందుకు ఇలా. సో కోపం వచ్చినప్పుడు ఆడవాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తారు. మీ అమ్మ ఇట్లా అనింది, మీ నాన్న ఇట్లా. మగవాళ్ళకి కోపం వచ్చేసి నువ్వు అలా ఎలా మా అమ్మని అన్నావు అనేసి అప్పుడన్న కోపంలో అన్న మాటని మనసులో పెట్టుకొని తర్వాత మగవాళ్ళు దాన్ని రివెంజ్గా ఆడవాళ్ళకి చూపించడం ఇట్ బికమ్స్ అ బిగ్ ఇష్యూ ఇన్ ద ఫ్యామిలీ. సో ఇన్స్టెడ్ ఏంటంటే అది ఎమోషనల్గా ఉంది, ఆ టైంలో అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఆ మాటల్ని మనం అర్థం చేసుకోవద్దు, అది బయటికి స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ ఇట్ ఈస్ ఇన్ బెడ్రూమ్, ఇట్ ఈస్ ఇన్ 4 walls అని అనుకొని ఆ టైంలో ఆమె మాటలు వినేసి గివ్ హర్ వాటర్, రిలాక్స్, నో ప్రాబ్లం, మనం దీన్ని సాల్వ్ చేద్దాం అనేసి కామ్గా వెళ్ళిపోతే అసలు ఆ ప్రాబ్లమ్సే రావండి. యాక్చువల్లీ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ నాట్ అండర్స్టాండ్ ద ఇన్కంపాటబిలిటీ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. ఓకే. And second thing is obviously mutual respect between husband and wife, and supporting each other as a partner, not dominating each other. That's what I believe in marriage. It should be a partnership. ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా అర్న్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ పీపుల్, ఫైనాన్షియల్గా ఫ్రీ, దే ఆర్ వెరీ మచ్ ఫ్రీ ఫైనాన్షియలీ దీస్ డేస్. సో డోంట్ ట్రై టు ఓవర్ రేట్, ట్రై టు హ్యావ్ అ మ్యూచువల్ రెస్పెక్ట్. గౌరవం అనేది ఏ రిలేషన్షిప్లో ఉంటుందో ఆ రిలేషన్షిప్ ఎప్పటికీ ఉంటుందని నేను అంటాను. మ్యూచువల్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. ఎందుకంటే ప్రేమ అనేది పెళ్ళైన కొత్తల్లో బాగానే ఉంటుంది, దాని తర్వాత అది ఫేడ్ అయిపోతుంది, ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోతుంది. బట్ ఒక వ్యక్తి పైన గౌరవం ఎలా ఉంటుందో ఆ పిల్లలు కూడా ఇంట్లో పేరెంట్స్ బాగా కలిసి ఉంటే పిల్లలు కూడా అదే ఎన్విరాన్మెంట్లో పెరుగుతారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి చాలా సోర్సెస్ ఉంటాయి.